Hi students. So next database management system related గా మనం PLSQL టాపిక్స్ చూస్తున్నాం. సో PLSQL టాపిక్స్ లో ప్రీవియస్ క్లాస్ లో మనం సబ్ ప్రోగ్రామ్స్ అనే టాపిక్ చూసాం. సో ప్రెసెంట్ మనం అడ్వాన్స్డ్ PLSQL యూస్ చేస్తున్నాం. సో అడ్వాన్స్డ్ PLSQL లో సబ్ ప్రోగ్రామ్స్ మనం సబ్ ప్రోగ్రామ్స్ చెప్పుకున్నాం. సో ఫస్ట్ వన్ ప్రొసీజర్స్ అండ్ సెకండ్ వన్ ఫంక్షన్స్. అయితే సబ్ ప్రోగ్రామ్స్లో ద ఫస్ట్ వన్ ప్రొసీజర్ని ఎలా డిక్లేర్ చేయాలి, డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ డిక్లేర్ చేసేటప్పుడు అందులో మనం సింటాక్స్లో ఏమేమి ఎలా ఇవ్వాలి అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ యూజ్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఫస్ట్ ప్రొసీజర్ అనేది ఏంటంటే మనం దీన్ని ఇంకొక నేమ్తో కాల్ చేస్తాం, దాన్నే స్టోర్డ్ ప్రొసీజర్ అంటాం. సో ప్రొసీజర్ ఆర్ స్టోర్డ్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ అనే టాపిక్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ పిఎల్ఎస్క్యూఎల్లోనే ఉంటుంది. సో ఇది కూడా బ్లాక్ స్ట్రక్చర్ని బేస్ చేసుకునే మనం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే పిఎల్ఎస్క్యూఎల్ఏ మనకి బ్లాక్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఉంది కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మనం బ్లాక్ స్ట్రక్చర్లోనే డిక్లేర్ చేసుకుంటాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొసీజర్ని మనం డిక్లేర్ చేసిన తర్వాత దానికి సంబంధించి మనం ప్రోగ్రాంలో ఎగ్జిక్యూషన్ అనేది యూజ్ చేసుకుంటాం. అంటే ఫంక్షన్ కూడా మనం ఎలా అయితే డిక్లేర్ చేసుకుంటామో దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కడైనా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఒక ప్రొసీజర్ డిక్లేర్ చేసేసిన తర్వాత దీన్ని ఎక్కడైతే ఏ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రాంలో అయితే నేను కాల్ చేస్తానో అక్కడ ఆ ప్రొసీజర్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రొసీజరు ఫంక్షన్ రెండు సేమ్ ఒకేలా వర్క్ చేస్తాయి, బట్ ఏ స్మాల్ డిఫరెన్స్ అనేది రెండిట్లకి ఉంది. అది ఏంటంటే ప్రొసీజర్ అనేది వాల్యూని రిటర్న్ చేయలేదు, బట్ ఒక ఫంక్షన్ అనేది మనకి ప్రోగ్రామ్కి వాల్యూని రిటర్న్ చేయగలుగుతుంది. సో దట్ ఈస్ ద జస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్ అండ్ ఫంక్షన్. సో అయితే మనం ఇక్కడ పారామీటర్స్ యూస్ చేసి ప్రొసీజర్ని డిక్లేర్ చేసుకోవచ్చు. అలానే మనం జనరల్గా ప్రొసీజర్స్ని ఏం చేస్తాము అంటే వన్ ఆర్ మోర్ స్పెసిఫిక్ టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి ఈ ప్రొసీజర్స్ని యూస్ చేస్తాం. సో వాట్ ఈజ్ ఎ ప్రొసీజర్ మీన్స్ a procedure is mainly used to perform one or more specific task. ఓకే. సో అలానే మనం ఇంకొక పాయింట్ ఏం చెప్పుకున్నాం, ప్రొసీజర్ ఆర్ స్టోర్డ్ ప్రొసీజర్ అనేది కూడా మనకి నేమ్డ్ పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ని కంటైన్ చేసి ఇట్ యాక్సెప్ట్స్ పారామీటర్స్ ఆల్సో. ఓకే. that can accept parameters. Okay, so parameters and be invoked. సో నెక్స్ట్ మనం బ్లాక్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. బ్లాక్ స్ట్రక్చర్ అంటే ప్రొసీజర్లో అసలు ఎన్ని బ్లాక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అని ఎన్ని సెక్షన్స్గా మనం డివైడ్ చేస్తాము అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ అండ్ డిక్లరేషన్ సెక్షన్, and next executable section, and next exception handling section. సో మనకి ఒక ప్రొసీజర్ని యాక్సెస్ చేయాలి అంటే మనం ఈ 4 సెక్షన్స్లో యూజ్ చేసుకుంటూ యాక్సెస్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ సెక్షన్ అనేది మాత్రం ఆప్షనల్. రిమైనింగ్ 3 సెక్షన్స్ మనం కంపల్సరీ యూజ్ చేయాలి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ని ఏం చేస్తాము అంటే మనం కంపైల్ చేస్తాము. కంపైల్ చేసి డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. ఇది డేటాబేస్లో మనకి ఎలా స్టోర్ అవుతుంది అంటే ఒక స్కీమా ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు రాసుకుందాం. A procedure can be compiled it stored in the database as a schema object. ఓకే. సో ఈ ప్రొసీజర్ యూజ్ చేసి మనం
మెయిన్ యూజెస్ ఏంటి? ప్రొసీజర్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒక్కసారి ప్రొసీజర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అగైన్ నంబర్ ఆఫ్ టైమ్స్ మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రొసీజర్స్ యూజ్ చేయడం వల్ల మనం 2 థింగ్స్‌ని డేటాబేస్‌లో ఇంకా ప్రమోట్ చేస్తున్నాం. ఏంటంటే రీయూజబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ. ఇట్ ప్రమోట్స్ రీయూజబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ. సో, ఈ 2 థింగ్స్‌ని మనం ఏం చేస్తాము అంటే డెవలప్ చేస్తాం. సో, దిస్ ఈస్ మెయిన్ యూజెస్ ఫర్ ది ప్రొసీజర్. ప్రొసీజర్ యూజ్ చేసి యూజెస్ ఏంటి అని కూడా మనకి ఎక్కువ ఇంటర్వ్యూస్‌లో అడుగుతూ ఉంటారు. సో, ఈ 2 థింగ్స్ మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే జస్ట్ ఇది 1 ఆర్ మోర్ టాస్క్స్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. అలానే ఒక్కసారి మనం క్రియేట్ చేసిన ప్రొసీజర్‌ని మనం నంబర్ ఆఫ్ టైమ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి మనం రీయూజబిలిటీని, మెయింటైనబిలిటీని మనం ఇంక్రీజ్ చేయగలుగుతున్నాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూ ప్రొసీజర్‌ని క్రియేట్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే క్రియేట్ కమాండ్. సో, క్రియేట్ కమాండ్ మనం చెప్పుకునేటప్పుడు ఎస్‌క్యూఎల్‌లో మనం టేబుల్ క్రియేట్ చేసేటట్టయితే క్రియేట్ టేబుల్ యూజ్ చేస్తాము. అలానే ఏవైనా సరే ఆబ్జెక్ట్స్ మనం డేటాబేస్ ఆబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. ఆ డేటాబేస్ ఆబ్జెక్ట్స్‌లో ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేయాలన్నా కూడా మనం క్రియేట్ కమాండ్ యూజ్ చేస్తాం. సో, అయితే అక్కడ కమాండ్ యూజ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ అనేది మనం మెన్షన్ చేస్తాం. సో, క్రియేట్ టేబుల్ మీన్స్ ఇట్ క్రియేటింగ్ టేబుల్. క్రియేట్ ప్రొసీజర్ మీన్స్ ఇట్స్ క్రియేటింగ్ ప్రొసీజర్. క్రియేట్ ఫంక్షన్స్ మీన్స్ ఇట్స్ క్రియేటింగ్ ఫంక్షన్. సో, ఒక డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్ నేమ్ చేంజ్ అవుతుంది కానీ కమాండ్ మాత్రం మనం క్రియేట్ చేయడానికి క్రియేట్ కమాండ్ యూజ్ చేస్తాం. సో, మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్‌తో పారామీటర్స్ డిఫైన్ చేయొచ్చు. లేదు మనం డైరెక్ట్‌గా స్టాండర్డ్ PLSQL బ్లాక్ కింద తీసుకోవచ్చు. సో, ఇక్కడ కంపల్సరీ మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే క్రియేట్ క్లాస్. ఓకే. సో, ఇది ఆటోమేటిక్‌గా ఎనేబుల్ స్టాండ్ అలోన్ ప్రొసీజర్స్‌ని ఎనేబుల్ చేస్తుంది. ఒరాకిల్ డేటాబేస్‌లో స్టోర్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ సింటాక్స్ చూద్దాం ఇప్పుడు. కేర్‌ఫుల్‌గా చూడండి. ఎక్కడ మిస్టేక్ ఇచ్చినా మాత్రం అక్కడ ఎర్రర్ వస్తుంది. మీకు నేను ప్రాక్టికల్‌గా కూడా చూపిస్తాను. సో, క్రియేట్ క్యాపిటల్ లెటర్స్‌లో మెన్షన్ చేసినవి కమాండ్స్, స్మాల్ లెటర్స్‌లో మెన్షన్ చేసినవి యూజర్ నేమ్. ఓకే. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఇది కంపల్సరీ మనం ఇస్తాం. ఎందుకు అంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం ఇచ్చిన ఆల్రెడీ ప్రొసీజర్ నేమ్‌తో ఒకవేళ ప్రొసీజర్ ఉంటే కనుక ఆ ఓల్డ్ ప్రొసీజర్‌ని రిమూవ్ చేసేసి ఆ ప్లేస్‌లో మనం ఇప్పుడు క్రియేట్ చేసిన న్యూ ప్రొసీజర్‌ని రీప్లేస్ చేస్తుంది. అలా చేయడం కోసం మనం ఆర్ రీప్లేస్ క్రియేట్ అంటే అసలు ఆల్రెడీ లేదు అనుకోండి. కొత్తగా క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఉంటే కనుక పాతదాన్ని డిలీట్ చేసేసి దాని ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్ అనేది చేస్తుంది. సో, దట్స్ వై మనం క్రియేట్ ఆర్ రీప్లేస్ ఇస్తాము. ఒకవేళ మీరు ఆర్ రీప్లేస్ ఇవ్వకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. డైరెక్ట్‌గా క్రియేట్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. సో, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్. ప్రొసీజర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్. దెన్ ప్రొసీజర్ నేమ్. ప్రొసీజర్ నేమ్ మనకి నచ్చింది ఇవ్వచ్చు. సో, కాబట్టి నేను స్మాల్ లెటర్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ కంపల్సరీ అలానే ఇవ్వాలి. నెక్స్ట్ ప్రొసీజర్ నేమ్, దెన్ పారామీటర్స్. సో, పారామీటర్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వచ్చు ఆర్ మన ఇష్టం. సో, పారామీటర్ 1 తర్వాత మోడ్ 1 డేటా టైప్. దానికి రిగార్డింగ్ డేటా టైప్ 1. సో, అంటే పారామీటర్ 1కి డేటా టైప్ 1. నెక్స్ట్ పారామీటర్ 2 మోడ్ 2 నెక్స్ట్ డేటా టైప్ 2. ఓకే. నెక్స్ట్ అండ్ సో ఆన్ మనం అలా ఎన్ని పారామీటర్స్ అయినా తీసుకోవచ్చు. ఇది కూడా ఆప్షనల్. నెక్స్ట్ ఈజ్ ఆర్ యాజ్ మనం 2 థింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈజ్ అని యూజ్ చేయొచ్చు. లేదు యాజ్ అని యూజ్ చేయొచ్చు. సో, ఈజ్ ఆర్ యాజ్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది? దాని యొక్క నీడ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ చూస్తాము ప్రాక్టికల్ వేలో. నెక్స్ట్ లోకల్ డిక్లరేషన్స్ మనకి ఏమైనా ప్రోగ్రామ్ రిలేటెడ్ లోకల్ వేరియబుల్స్ డిక్లరేషన్స్ ఏమైనా ఉంటే అవి మనం ఇక్కడ లోకల్ డిక్లరేషన్ సెక్షన్‌లో డిక్లేర్ చేసుకుంటాం. అది కూడా ఆప్షనల్. నెక్స్ట్ వన్ బిగిన్. సో, మనకి మెయిన్ బాడీ బిగిన్ అవుతుంది ఇక్కడ. సో, బిగిన్ PLSQL ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వన్ ఎక్సెప్షన్. ఇది ఆప్షనల్ మనకి యూజ్ చేయొచ్చు ఆర్ యూజ్ చేయకపోవచ్చు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వన్ ఎండ్. ఏ ఎండ్? ప్రొసీజర్ ఎండ్. ఇప్పుడు ఇదంతా కూడా మనం ప్రొసీజర్ గురించే డిస్కస్ చేస్తున్నాం. ఎక్కడ కూడా PLSQL ప్రోగ్రామింగ్ కాదు. ఇది మొత్తం ప్రొసీజర్‌కి సంబంధించిన సింటాక్స్. ఓకే.
క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్. ఓకే. మనం ప్రొసీజర్ నేమ్ అలాట్ చేస్తున్నాం. దానికి రికార్డెడ్‌గా ఉన్న పారామీటర్స్ అలాట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ ప్రొసీజర్‌ని పెర్ఫార్మ్ చేయడం కోసం మనం మల్టిపుల్ టాస్క్స్ పెర్ఫార్మ్ చేయడం కోసం కావాల్సిన లోకల్ వేరియబుల్స్ ఏమన్నా ఉంటే డిక్లేర్ చేసుకుంటున్నాము. ఆఫ్టర్ దట్ బిగిన్ అండ్ ఎండ్ దట్ ఈస్ ప్రొసీజర్‌కి సంబంధించిన బాడీ. సో ఇక్కడ మనం లోకల్ డిక్లరేషన్ అండ్ బిగిన్ దగ్గర నుంచి కంప్లీట్‌గా ఎండ్ వరకు ఇదంతా కూడా మనకి ప్రొసీజర్ బాడీ, నాట్ పిఎల్ఎస్క్యూఎల్. ఓకే. అది మీరు నోటీస్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఈ స్టేట్మెంట్ వరకు ఇదంతా కూడా మనకి ప్రొసీజర్ స్పెసిఫికేషన్. సో ప్రొసీజర్కి సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో దట్ ఈస్ అబౌట్ క్రియేట్ ఆర్ రీప్లేస్. మనం న్యూగా క్రియేట్ చేసుకుంటాం. ప్రొసీజర్ అనేది ఆబ్జెక్ట్ నేమ్. ప్రొసీజర్ నేమ్ అనేది మనం తీసుకునే నేమ్ ఆఫ్ ది ప్రొసీజర్ దట్ ఈస్ యూజర్ డిఫైన్డ్. ఓకే. పారామీటర్స్ అనేవి మనం నెంబర్ ఆఫ్ పిఎల్ఎస్క్యూఎల్ వేరియబుల్స్ని ఇక్కడ పాస్ చేయడానికి యూజ్ చేయడానికి కాల్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసే పారామీటర్స్. నెక్స్ట్ మోడ్స్. ఇక్కడ మోడ్ 1 మోడ్ 2 అని మెన్షన్ చేసాం. అది నేను ఇంకా క్లియర్గా మీకు నెక్స్ట్ చెప్తాను. బట్ ఇక్కడ వాట్ ఈజ్ మోడ్ అనేవి నేను ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను మీకు. మోడ్ అంటే టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సో టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మీన్స్ మోడ్. అలాంటి మోడ్స్ మనకి ఇక్కడ ఇన్ అవుట్. సో దీని మెయిన్ యూసేజ్ నేను మీకు ఇంకా డెప్త్గా నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఇక్కడ మోడ్స్ అంటే ఏంటంటే ఇన్ అవుట్. బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఇన్ అనేది బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో డేటా టైప్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. పర్సంటేజ్ టైప్, పర్సంటేజ్ రో టైప్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఇక్కడ. అలానే అవి కాకుండా నార్మల్ నెంబర్ డేటా టైప్స్ అవి కూడా మనం తీసుకుంటాం. సో అవి మనకి ఇక్కడ యూజ్ చేసే డేటా టైప్స్. సో టోటల్గా మనకి సింటాక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి మీనింగ్ తెలిసింది కాబట్టి నెక్స్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో అయితే బిఫోర్ గోయింగ్ టు ది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక మనకి తెలుసుకోవాల్సిన 2 థింగ్స్ ఏంటి అంటే ప్రొసీజర్ డిక్లేర్ చేసేసిన తర్వాత అంటే మనం ప్రొసీజర్ క్రియేట్ చేసేసాము. ప్రొసీజర్ క్రియేట్ చేసిన తర్వాత కాలింగ్ మనకి ఏమేమి స్టెప్స్ ఉన్నాయి అంటే కాలింగ్ ఏ ప్రొసీజర్. సో ప్రొసీజర్ క్రియేట్ చేసేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తాం. జస్ట్ మనకు వచ్చే మెసేజ్ ప్రొసీజర్ క్రియేటెడ్ అని ఒక మెసేజ్ వస్తుంది. అంటే మనకి ఎక్కడా కూడా అవుట్పుట్ రాదు. అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది? మనం ప్రొసీజర్ని కాల్ చేసినప్పుడు అవుట్పుట్ వస్తుంది. సో ప్రొసీజర్ని ఎలా కాల్ చేయాలి అంటే మనం సింపుల్గా బిగిన్ నుంచి బిగిన్ ఎండ్ ఇది నార్మల్ మన పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్. ఈ మధ్యలో మనం ఏం చేస్తాము అంటే ప్రొసీజర్ నేను తీసుకునేది PR1 అనుకోండి. PR1 ఆఫ్ 15, 30. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అయితే ప్రొసీజర్. సో 15, 30 ఇది కాలింగ్ స్టేట్మెంట్ మనకి. PR1 ఆఫ్ 15, 30 అనేది కాలింగ్ స్టేట్మెంట్. సో మీరు ఎప్పుడైతే ప్రొసీజర్ క్రియేట్ చేశారో అది ఎండింగ్ టైం కాదు. కాలింగ్ ఏ ప్రొసీజర్ ద్వారా మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ని కాల్ చేయాలి. అప్పుడు మీకు ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అంటే ప్రొసీజర్ యొక్క అవుట్పుట్ అనేది మీరు చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వేరే ఏదైనా పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్లో కూడా మీరు డైరెక్ట్గా ఈ PR1 అనే స్టేట్మెంట్ యూజ్ చేసి మీరు అక్కడ కూడా ప్రొసీజర్కి రిలేటెడ్గా ఉన్న అవుట్పుట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ప్రొసీజర్ యూజ్. అలానే ఇంకొక థింగ్ ఏంటి అంటే బై యూజింగ్ ఎగ్జిక్యూట్ అనే ఒక వర్డ్ ఉంది. ఎగ్జిక్యూట్ అనే వర్డ్ యూజ్ చేసి కూడా మనం ప్రొసీజర్ని యాక్సెస్ చేయొచ్చు. సో ప్రొసీజర్ని యాక్సెస్ చేసేటప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి అంటే సింపుల్గా మనకి ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ వస్తుంది కదా. ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ స్పేస్ ప్రొసీజర్ నేమ్ దట్ ఈస్ PR1 ఆఫ్ 15, 30 అంటే ఈ బిగిన్ ఎండ్ ఇవేమీ లేకుండా సింపుల్గా మనం ఎగ్జిక్యూట్ PR1 ఆఫ్ 15, 30 అని చెప్పి మనం ఇస్తే డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ కాలింగ్ ఏ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ వన్ ఏంటంటే డ్రాపింగ్. సో డ్రాపింగ్ ఏ ప్రొసీజర్ అంటే మనం ప్రొసీజర్ని క్రియేట్ చేసాము, యూజ్ చేసాము. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆ ప్రొసీజర్ యూసేజ్ అయిపోయిన తర్వాత దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. సో అలాంటి డిలీట్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్రియేట్ కమాండ్ ఎలా అయితే యూజ్ చేసామో ఇక్కడ డ్రాప్ కమాండ్ యూజ్ చేస్తాము. సో దానికి సంబంధించిన సింటాక్స్ డ్రాప్ ప్రొసీజర్. మనం డిలీట్ చేసేది టేబులా, ప్రొసీజరా, ఫంక్షనా మనం చెప్పాలి కాబట్టి డ్రాప్ ప్రొసీజర్ నేమ్. ఓకే. సో అలా మనం ఇస్తే కనుక మన డేటాబేస్లో నుంచి ఈ యూజ్ చేసిన ప్రొసీజర్ డిలీట్ అయిపోతుంది, కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్
ప్రొసీజర్. సో, ఓకే. ప్రొసీజర్ యొక్క సింటాక్స్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికే మనం కంప్లీట్‌గా ప్రొసీజర్స్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి. సో, నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్‌గా ప్రొసీజర్ యొక్క సింటాక్స్ అండ్ ప్రొసీజర్ యూసేజ్, ఎగ్జిక్యూట్ కమాండ్ యూజ్ చేసి ఎలా మనం ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ డ్రాప్‌ని యూజ్ చేసి ఎలా డ్రాప్ చేసుకోవాలనేది ఇప్పుడు నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. థాంక్ యూ.